హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి సాయిరామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఎన్ఆర్ఐ టాపిక్స్ ఎలాగో మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మంది ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా అంటే వాళ్ళు సంపాదించింది అంతా కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ కొంతమందికి ఎప్పుడన్నా మళ్ళీ బ్యాక్ వచ్చే ప్లాన్ ఉన్నా కానీ, లేదంటే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానీ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లోనో లేదంటే మళ్ళీ ఇక్కడ ఏదైనా ల్యాండ్స్ కొనడమో ఏదో చేస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా అసలు ఎన్ఆర్ఐస్ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇండియాలో చేయాలి అని అంటే ఎందులో చేస్తే బెటర్ అంటారు అసలు? సో నేను నా దగ్గరకు వచ్చే చాలా మంది ఎన్ఆర్ఐస్ డీటెయిల్డ్ అసెట్స్ అయితే చూస్తూ ఉంటాను. చాలా మంది ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే మేబీ 1 year జాబ్ వచ్చిన తర్వాత సేవ్ చేస్తూ ఉంటారు. సో 40-50 lakhs అయితే సేవ్ అవుతుంది. అయిన తర్వాత ఏం చేద్దామని పేరెంట్స్ అడుగుతారు. పేరెంట్స్ లేదా వెల్ విషర్స్. వీళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో ఏంటంటే పొలం కొందాం. అంటే మనకి ఇప్పుడు వరకు చాలా మంది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అప్పుడు అంత ల్యాండ్స్ లేవు. వాళ్ళకి ఇక ల్యాండ్ కొనాలన్న ఆశ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ పొలం కొంటాం లేదా ప్లాట్స్ కొంటాం, ఇలా చేస్తూ ఉంటాం. అదైతే ప్రైస్ ఏదో పెరుగుతుంది కదా మనకు కొన్ని ఇయర్స్ తర్వాత అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టే. మళ్ళీ ఎందుకంటే రియల్ ఎస్టేట్ 20-30 years యావరేజ్ ప్రైస్ తీసుకుంటే చాలా రేట్లు పెరిగిపోతుంది. సో అందుకని చెప్పేసి రియల్ ఎస్టేట్ కొనమని చెప్తారు. సో ఇక అక్కడి నుంచి నెక్స్ట్ 10 years వరకు ఇప్పుడుగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అసలు చాలా మందికి ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెడితే కనుక అంత హెవీగా క్యాష్ ఫ్లో అనేది రివర్స్ రాదు. చూడండి, ఈ రోజుల్లో కూడా చాలా మంది పొలాలు కొంటూ ఉంటారు ఎన్ఆర్ఐస్. ఆ పొలం మీద వచ్చే కౌలు ఎంత? 10K 20K, అంతకన్నా ఎక్కువ రాదు ఇయర్కి. అసలు యాక్చువల్గా ఫెమాలా ప్రకారం అసలు ఎన్ఆర్ఐస్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ అసలు ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే, అగ్రికల్చర్, ప్లాంటేషన్ ప్రాపర్టీస్, తోటలు ఇలాంటి వాటిలో అసలు వాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ అనేది స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్. ఈ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మన ఇండియన్ ఫార్మర్స్ని కాపాడటానికి గవర్నమెంట్ ఈ రూల్ తీసుకొచ్చింది. ఓకే, జనరల్గా ఏంటంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళతో తీసుకెళ్లాలనుకుంటే రివర్స్ తీసుకెళ్ళొచ్చు. ఓకే, సో ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ కనుక ఈ రూల్ కనుక పెట్టకపోతే అందరూ ఒక ఏరియాలో ల్యాండ్స్ కొంటారు ఎన్ఆర్ఐస్. రేపు వాళ్ళందరికి కనుక వాళ్ళకు ఉన్న హోమ్ కంట్రీలో కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చింది వెనక్కి తీసుకోవాలనుకుంటే సడన్గా అందరూ అమ్మేస్తే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోతుంది కదా. సో ఇది స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి దూరం చేయడానికి ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ ని ఈ రూల్ తీసుకొచ్చారు. కానీ ఇది తెలియకుండా చాలా మంది అసలు కొంటారు అగ్రికల్చర్ ల్యాండ్స్. గవర్నమెంట్ కనుక పట్టుకుంటే కనుక ఆల్మోస్ట్ 3 వరకు పెనాల్టీ వేయచ్చు. మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారో దానికి 3 times వరకు. నార్మల్గా ఏంటంటే మనకి ఈ ఎన్ఆర్ఐస్ త్రూ ఎన్ఆర్ఈ అకౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే కనుక వాళ్ళు అబ్రాడ్ లో ఉన్న కరెన్సీని మన ఇండియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళకి రేపు ఏదైనా అవసరం వస్తే సేమ్ రివర్స్ రీపాట్రియేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇల్లీగల్ గా కనుక వీళ్ళు రియల్ ఎస్టేట్ ఇవన్నీ కొన్నారనుకుందాం, రేపు వాళ్ళకి అవసరమైనా కానీ మనీని వెనక్కి తీసుకెళ్ళలేరు. మనీ వెనక్కి తీసుకెళ్లాలంటే కనుక అది లీగల్ రూట్ లో వచ్చిందని చెప్పి చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫై చేయాలి. మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నారు, ₹1 కోటి పెట్టేసి అది ఒక 3 కోట్లు అయింది కొన్నాళ్ళ తర్వాత, మీరు వెనక అక్కడ ఏదో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, మీరు వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు. బట్ మీరు తీసుకెళ్లారు, అది ఇక్కడే ఉంటుంది, మీ అవసరానికి ఎటు ఉపయోగపడదు. సో ఎన్ఆర్ఐస్ కి అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా దే కెన్ బై కమర్షియల్ ప్రాపర్టీస్ అండ్ దే కెన్ బై హౌసెస్, బిల్డింగ్స్, ఇలాంటివి వాళ్ళు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి అయితే కొనుక్కోవచ్చు. ఇలాంటివి అయితే ప్లాట్స్ కూడా కొనుక్కోవచ్చు. ప్లాట్స్ కొనొచ్చు, పొలాలు కొనకూడదు అంటే. అగ్రికల్చర్ కోసం వాడే ఏవి కొనకూడదు. ఓకే. సో వీళ్ళు కనుక రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటిల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఎన్క్రోచ్మెంట్ ఇష్యూ. మీరు కనుక ల్యాండ్ పెట్టారు, అక్కడ కబ్జా చేస్తే చాలా మంది ఎన్ఆర్ఐస్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ యాక్టివ్ గా ఉన్నప్పుడు ల్యాండ్స్ కొంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకంటే ఏజ్ అయితే వస్తుంది, వాళ్ళు కొంచెం తిరగలేని స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ప్రాపర్టీ సంబంధం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాకు 2 months బ్యాక్ ఒక క్లయింట్ వచ్చారు. ఆయన మెయిన్ టాస్క్ ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సేల్ చేయాలి, ఇన్కమ్ రానివన్నీ. చూసుకుంటే మొత్తం ప్లాట్స్ ఉన్నాయి చాలా వరకు. ఆ ప్లాట్స్ లో కొన్నిట్లేమో టైటిల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక దాంట్లోనేమో పక్క ప్లాట్ ఆయన కొంచెం కలిపేసుకున్నాడు. సో వీటన్నిటిని సెట్ చేయాలనుకుంటే ఆయనకు అసలు చాలా కష్టమైంది. సో మనకి ఈజీగా వచ్చేవి మనం ఎక్కడున్నా మెయింటైన్ అయ్యేటట్లు మనం చేసుకోవాలి. అదే మీరు కమర్షియల్ ప్రాపర్టీ కొన్నారు,
అదేమి ఈజీగా వేరే వాళ్ళు తీసుకోరు కదా. తీసుకోలేరు. హౌస్ కొన్నారు, అదేం వేరే వాళ్ళు ఆక్యుపై చేయరు కదా. కరెక్ట్. మీరు రియల్ ఎస్టేట్కి వెళ్తే ఇలాంటి వాటికి మెయిన్గా వెళ్ళండి. అండ్ మనకి రియల్ ఎస్టేటే కాదు, మిగతావి కూడా ఉన్నాయి. మనకి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, గోల్డ్లో. ఓకే. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, పిఎంఎస్ స్కీమ్స్ ఉంటాయి. అండ్ కొత్తగా ఎన్ఆర్ఎస్ కోసం గవర్నమెంట్ గిఫ్ట్ సిటీ తీసుకొచ్చింది. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కనుక అయితే కనుక మనకి రియల్ ఎస్టేట్లో ఎంత గ్రోత్ వస్తుందో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అయిన మ్యూచువల్ ఫండ్లో కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుంది. సో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఇట్స్ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఓకే. అండ్ కొన్ని కంట్రీస్ ఎన్ఆర్ఎస్కి అయితే కనుక జీరో ట్యాక్స్ ఉంటుంది. మనకి సెలెక్టెడ్ కంట్రీస్ అయితే సింగపూర్ వాళ్ళకి ఇండియన్ మ్యూచువల్ ఫండ్ మీద ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసినా కానీ వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. ఓకే. అండ్ అరబ్ కంట్రీస్ వాళ్ళకి కూడా ట్యాక్స్ ఉండదు. యా, అంటే ఇక్కడ 15% గ్రోత్ కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళకి విత్ 15% కూడా ఏంటంటే 5 years లో డబుల్ అవుతుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయినా కానీ ట్యాక్స్ ఏమి ఉండదు. సో అలాంటి ఆప్షన్స్ వాళ్ళు ఎంచుకోవాలి. ఓకే. సో మ్యూచువల్ ఫండ్ ఏంటంటే కనుక ఇక్కడ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. స్టాక్స్ వాళ్ళు బై అండ్ సెల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదేంటి మోర్ రీటైల్ ప్రొడక్ట్. ఇలా కాకుండా కొంచెం నా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది అంటే కనుక పిఎంఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం రిస్కీ ఇన్వెస్టర్స్కి. ఇక్కడ ఏంటంటే స్టాక్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో కొంటూ ఉంటారు. లేదు ఇంకా నా దగ్గర చాలా హెవీ అమౌంట్ ఉంది, $150,000 ఉన్నాయి, అలాంటప్పుడు ఇండియన్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. అలాంటప్పుడు మనం గిఫ్ట్ సిటీ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో గిఫ్ట్ సిటీ ద్వారా చేసేటప్పుడు ఏంటంటే ఇండియాలో ట్యాక్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అనే ట్యాక్స్ రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళు కనుక ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఇండియాలో ట్యాక్స్ కట్టాలి, యుఎస్లో ట్యాక్స్ కట్టాలి. ఓకే. అదే గిఫ్ట్ సిటీ ద్వారా చేస్తే ఇండియాలో ట్యాక్స్ కట్టక్కర్లేదు. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టబుల్ సర్ప్లస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, $150,000. ఓకే. సో ఎవరైతే కనుక ఇండియాస్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మనీని హెవీగా గ్రో చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఈ 3 ఆప్షన్స్లో హెవీగా పెట్టచ్చు. అంటే మనకి ఏంటంటే ఓన్లీ పొలాల్లో అలాంటి వాటిలో కాకుండా మంచిగా కబ్జా కానివి, లేదంటే అఫీషియల్గా మనకి బిల్డింగ్స్ వీటి అన్నిటి మీద కమర్షియల్స్ మీద అయితే బెటర్ అని అంటున్నారు, రైట్? యా, రియల్ ఎస్టేట్ మనం ఈజీగా మేనేజ్ చేసేవి అయితే బాగుంటాయి. అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ దానికంటే మనం మొబైల్ యాప్లో మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇమాజిన్ సిచ్యువేషన్, మీరైతే ఓకే ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళారు అనుకుందాం, రేపు మీ పిల్లలకి తెలుస్తుందా ఇది మేనేజ్ చేయటం? అంత ఈజీ కాదు. సో నాకే కష్టం అవుతుంది, రేపు నా నెక్స్ట్ జనరేషన్కి వాడి అసలు ఇవన్నీ పట్టించుకోకుండా కూడా అక్కడే ఉండొచ్చు. కరెక్ట్. అవును. వాళ్ళు కనుక అక్కడే పుడితే కనుక వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది. కరెక్ట్. వాళ్ళకి అది ఆ కల్చర్ కనుక అలవాటు పడితే ఇక్కడ రావడానికి కూడా ఇష్టపడరు. సో అప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఏమవుతాయి, మీరు ఇక సెల్ చేయాలనుకుంటే ఎంత తక్కువకి వస్తే ఇంకా అంత తక్కువ సెల్ చేయాల్సి వస్తుంది. మీరు ఏదైనా కానీ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఈజీగా మేనేజ్ చేసేటట్లు ఉండాలి. అండ్ మనం రాకపోయినా కానీ ఈ ఎన్క్రోచ్మెంట్ ఇష్యూ అనేది రాకుండా ఉండాలి. సో అవేంటంటే మనకి బిల్డింగ్స్ ఉంటాయి, అది ఈజీగా ఉంటుంది. రైట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్.